బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫొటోస్ అంటే కొన్ని క్లౌడ్స్లో వచ్చి ఉంటాయి. అంటే మ్యాక్సిమంగా మనం చేసే ఫొటోస్ ఎప్పుడైనా ప్లెయిన్ కలర్లో ఉండేటి మాత్రమే చేయగలుగుతాం. కలర్గా అంటే 2-3 కలర్స్ ఉంటే పర్లేదు, కానీ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో పెట్టిన ఇమేజ్ని తెచ్చి కట్ చేయాలంటే సాధ్యపడదు, ఎందుకంటే చాలా కష్టం అది. సో ఇప్పుడు మనం ఇంకొక ఫోటో చూద్దాము. కొంచెం నార్మల్గా రంగురంగులుగా పెట్టి ఉన్నది చూద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే చార్మి ఫోటో ఉంది. వెనక బ్యాక్గ్రౌండ్లో బ్లాక్, వైట్, అదేవిధంగా రెడ్ ఈ మూడింటి మిక్స్ తోటి బ్యాక్గ్రౌండ్ అనేది చేయబడి ఉంది. అంటే ఇది ఆల్రెడీ మనకి క్లౌడ్స్ మీద హీరోయిన్ తీసుకొచ్చి పెట్టింది. సో ఇప్పుడు మనం ఆ బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేయాలంటే తక్కువ కలర్స్ ఉన్నాయి, ఎక్కువ కలర్స్ ఏం లేవు కావున ఈజీగా చేంజ్ చేయవచ్చు. అది ఎలానో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాము. సో మాన్యువల్గా మనం ఫస్ట్ ఇక్కడ హీరోయిన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. ఓకే, సెలెక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో ఎంతమంది చూపించినట్టే ఇందులో కూడా కొంచెం హెయిర్స్ గాలిలో తేలుతున్నాయి. అంటే గాలిలో తేలినప్పటికీ ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే కొంచెం అట్రాక్ట్గా అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ చూస్తే జస్ట్ నార్మల్గా గాలిలో తేలుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓకే, ఇంత చిన్న వాటికి మనం ఇలా చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటాం, కానీ పర్ఫెక్షన్ కోసం ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ప్రాక్టీస్ కూడా అవుతుంది. ఇంకెప్పుడైనా ఏ ఫొటోస్ ఇలా చేసినప్పటికీ చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు సేమ్ దీన్ని కూడా మనం డ్రాగ్ చేసి ఓకే, సెలెక్షన్ అయిపోయింది. అదేవిధంగా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసేసాము. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే జస్ట్ హెయిర్ కటింగ్ కోసం మనం మల్టిప్లైలో పెట్టుకోవడానికి హెయిర్ని కట్ చేసుకోవడమే. ఓకే, కంట్రోల్ ఎంటర్ కొట్టేసి Ctrl+Alt+D లేదా Shift F6 తోటి ఒక 20 వరకు ఫెదర్ ఇచ్చేసి Ctrl+J కొట్టేశాను. సో J కొట్టాక అది ఎలా వచ్చిందో చూద్దాం ఇక్కడ. సో ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇది రంగురంగుల కలర్ కావున మనం దీన్ని పక్కా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం బ్లాక్ అండ్ వైట్లోకి చేంజ్ చేయాలి. Ctrl+Shift+U. సో ఇలా కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు రంగురంగులుగా ఉంటే ఏమవుతుందో మేము చూద్దాం ఫస్ట్ ముందు. సో రంగురంగులుగా ఉంది, దీన్ని మల్టిప్లైలో పెట్టేద్దాం. సో ఇలా వచ్చింది రంగురంగులుగా. సో దీన్ని అంటే మనకి డైరెక్ట్గా వెళ్ళలేదు, డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ అనేది వెళ్ళలేదు, ఇలా రంగురంగులో ఉంది. సో మరి ఇట్లా ఉంటే కష్టం. సో దీన్ని ఫస్ట్ మనం Ctrl+Shift+U కొడితే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్ళిపోద్ది. సో ఈ గ్లాస్ లాగా రావడం జరుగుతుంది. అది చిన్న గ్లాస్ లాగా వచ్చింది కాబట్టి దీన్ని తీసేయడం కోసం Ctrl+L కొడితే మనకి లెవెల్స్ బాక్స్ వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న చిన్న ఆప్షన్స్ని వైట్ పాయింట్ని తీసుకుని మనం ఈ ఎక్కడైతే ఈ గ్లాస్ లాగా ఉందో దానిపై క్లిక్ చేయాలి. సో ఇది కొంచెం పోవడం జరిగింది, అంటే మనకి కొంచెం పోయింది కావున మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. అంటే ఎక్కడెక్కడైతే మనకు కనిపిస్తుందో అది చూసుకుంటూ క్లిక్ చేయండి. ఓకే, కొంత పూర్తిగా పోవడం జరిగింది. హెయిర్స్ మాత్రం మనకి మిగిలిపోయాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ కింద దాన్ని ఎనేబుల్ చేద్దాము. అంటే హెయిర్స్ బ్లాక్ కలర్లో ఉంటాయి కావున మనం దాన్ని బ్లాక్ అండ్ వైట్లోకి మార్చినప్పటికీ పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు, కానీ అలానే రంగురంగులుగా ఉంచి మనం చేద్దామంటే కుదరదు. ఈ లెవెల్స్ బాక్స్ ద్వారా మనం మళ్ళీ తీసేయడం ద్వారా అది నీట్గా అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇది తీసేసుకుంటూ వస్తాను. ఇక ఈ లెవెల్స్ బాక్స్లో ఏదైతే యూజ్ చేసామో అది కొంతవరకు మాత్రమే యూజ్ చేసి మిగతాది మనం ఎరేజ్ చేసుకున్నట్లు ఉంటే చేసేసుకో, అంతేగాని మొత్తం దానిపై డిపెండ్ అయి ఉండకూడదు. అదేవిధంగా మనం ఇక్కడ ఎరేజ్ చేస్తున్నప్పుడు లోతుగా చేయకూడదు, ఎందుకంటే మనం అక్కడ లెవెల్స్ బాక్స్ తోటి చేసింది కొంచెం వైట్గా రావడం జరిగింది కాబట్టి నార్మల్గా చేసేసుకోవాలి. ఓకే, ఎరేజింగ్ మొత్తం అయిపోయింది, మనకి పూర్తిగా నీట్గా ఉండడం జరిగింది. కాకపోతే ఇది కొంచెం లైట్గా ఉంది. సో దీన్ని డార్క్ చేయడానికి దీన్ని మళ్ళీ ఒక డూప్లికేట్ చేయాలి, చేస్తే ఫుల్గా డార్క్గా కనిపిస్తుంది. సరిపోతుంది, దీన్ని మెర్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మూడింటిని మనం లింక్ పెట్టేసుకొని ఇప్పుడు చూడండి, ఇక్కడ గాల్లో తేడుతున్న హెయిర్స్ కూడా తెలిసాయి. అంటే రంగు ఇక్కడ చూడండి, కొంచెం అక్కడ ఇక్కడ కొంచెం తేడా ఉంది కదా. సో అది ఎందులో ఉందో తెలుసుకోవాలి ఫస్ట్ మనం. సో పై దాంట్లో ఈ మల్టిప్లైలో పెట్టిన దాంట్లో ఉంది. సో మల్టిప్లై పెట్టిన దాన్ని ఎంచుకొని ఎరేజ్ చేసేయాలి. 2 లేయర్ కావాలా 2 సార్లు చేయాలి. ఓకే, పర్ఫెక్ట్. సో ఇలా ఇది కట్ చేసినట్టు ఏర్పడదు. చూడండి, ఎంటికలు మనం కట్ చేసినట్టు ఏర్పడకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇందుకోసమని మనం ఇలాంటి ట్రిక్ని యూజ్ చేసుకోవాలి. హెయిర్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూసాము. సో మ్యాక్సిమం మనం ఫోటోషాప్లో కానీ ఇంకా ఫోటో స్టూడియోలో కానీ ఎక్కడ చూసినప్పుడు ప్లెయిన్గా ఉన్న కలర్ని యూజ్ చేస్తుంటారు, ఎందుకంటే గాల్లో తేలుతూ హెయిర్స్ని కూడా తీయడానికి ఈ విధంగా యూజ్ చేస్తారు. మళ్ళీ అన్ని ఫెసిలిటీస్ ఈ వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ మీదనే ఆధారపడి ఉంటాయి. సో అందుకనే మీరు ఈ విధంగా ఇలా ఈ ట్రిక్ని యూజ్ చేసుకొని మనం హెయిర్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోపై అభిప్రాయాన్ని తప్పక తెలియజేయండి. మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం అదేవిధంగా ఫోటోషాప్ వీడియోస్ కోసం నా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you, friends.